అగ్నివర్షం 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 అగ్నివర్షం. అరవసు ఛీ, నీ చెవులు తగలయ్యా. హలో దీప్తి చెప్పు. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఎక్కడున్నావు? నేను క్యాంటీన్ దగ్గర ఉన్నాను. సరే వస్తున్నా ఉండు. సరే. ఘోరమైన తపస్సు చేసి చూసి ఉండు. డైరెక్టర్ ఎక్కడికి వెళ్తున్నావు? లేచిపోతున్నాను. ఎవరితో? నా లవర్తో. అయితే ఆల్ ది బెస్ట్. సరే. ఇక్కడ డైలాగులు చెప్పి చెప్పి ఆర్టిస్ట్ బర్నింగ్. వెళ్ళి టీలు చెప్పండి అమ్మా. సరే సార్, ముందు మీరు ఆ పనిగానే ఉండే. అంజీ చూసుకోరా. సరే అన్నా. ఆడిటోరియంలోకి టీ. ఏమైంది దీప్తి, అంత డల్గా ఉన్నావు? నాకు జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చిందా? ఇచ్చిన వెదవడు వాడు కంపెనీ మూసుకోవాల్సిందే. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీకా? నేను ప్రేమించే నాన్న ఇబ్బందులు పడుతున్నాను. ఇక నిన్ను చేసుకోబోవాడు. అంతే సంగతులు. అది నువ్వే. ఇది జోక్ చేయాల్సిన సమయం కాదు. నేను సీరియస్గా చెప్తున్నాను. అంత అర్జెంట్ ఏమొచ్చింది? నీ చదువు ఇంకా పూర్తి కాలేదు కదా, అప్పుడే పెళ్ళా? ఇంట్లో వాళ్ళు తొందర పెడుతున్నారు. మా నాన్నకు మన విషయం తెలిస్తే అసలు ఒప్పుకోరు. మీ వాళ్ళని ఆపే ఛాన్సే లేదా? ఇంతకాలం చదువు పేరుతో వాళ్ళని ఆపినా ఇప్పుడు వేరే మార్గం ఏమీ కనిపించడం లేదు. దీనికి ఒకటే పరిష్కారం, మన పెళ్లి. అది తప్ప వేరే మార్గం లేదు. ఈ సంవత్సరంతో నా చదువైపోతుంది. నేను సెటిల్ కావడానికి 1 year అన్నా టైం పడుతుంది. అప్పుడు దాకా మన పెళ్లి వాయిదా. మనకంత టైం లేదు. 2 months లో మన మ్యారేజ్ అయిపోవాలి. దీప్తి, నా లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు. మనం మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇబ్బంది? నాకు జాబ్ ఉందిగా. నీకు ఛాన్సులు దొరికే వరకు నా సంపాదనతో జీవిద్దాం. భార్య సంపాదిస్తుంటే తిని తిరుగుతున్నాడని చెప్పేసి అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదు. సరే, ఇంట్లో వాళ్ళకి మన విషయం చెప్పి ప్రయత్నిస్తా. సరే, నీ ఇష్టం. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. దీప్తి, రేపు ప్లేస్ చూడటానికి వస్తున్నావుగా? మన వాళ్ళందరూ వస్తున్నారు. యజ్ఞానికి వచ్చిన దేవతలు దీన్ని చూసి గర్హించరా? దేవతలకి ఎంగిలి కూడు తినిపిస్తావురా దుష్టుడా? నేను ఏనాడు రాజుకి చెప్పాను, ఒకడు వామపక్షపాతి అయితే మరొకడు మందబుద్ధి అని. నేను ఆనాడు ఏదైతే చెప్పానో ఈనాడు అదే జరిగిందిరా. కొంచెం స్లోగా చెప్పాలరా. ఇప్పుడు చెప్పు స్లోగా. దేవతలు దీన్ని చూసి గ్రహించరా? నేను ఏనాడో రాజుకి చెప్పా, ఒకడు వామపక్షపాతి అయితే మరొకడు మందబుద్ధి అని. అరే హార్సలాపి అందరూ ఇటు రండి. అరే రిహార్సల్లో ఈ ఫోటో చాలురా. రే ఇంకో రిహార్సల్ చేద్దాంరా. చాలురా. సాయంత్రం కాస్ట్యూమ్స్ లైటింగ్ తోటి చేద్దాం. ప్రస్తుతం లంచ్ టైం కూడా అయింది. సరేరా. జనజీవన రక్షణ కరువు కాటకములను తొలగించు ఈ హోమం. మానవత్వం అంటగలి. ఒప్పుకున్నాను నితిలి. తనే స్వయంగా వచ్చి నాటకం చూస్తాడట. హలో, నీవెక్కడున్నా? నాన్న నేను వేణు. ఎందుకు లేవు నితిలి? నితిలి బాగానే ఉన్నాను. నాటకం చూస్తున్నావా? రేపు వస్తున్నారు కదా. నితిలి మర్చిపోమాకండి. కరెక్ట్ గా 6 గంటలకు. ఎందుకు లేవు? సరేనా? నువ్వు చూస్తున్నావా? ఉంటాను. హలో. వెంకట్ నేనేరా.
బాగానే ఉన్నాను. మర్చిపోలేదు కదా? రేపు షార్ప్గా 6 గంటలకి ఆడిటోరియంలో. ఓకేనా? అదేమీ లేదు. నేను ఇప్పుడే పితృకార్యం పూర్తి చేసుకొని వచ్చాను. నేను విన్నాను, చాలా బాధపడ్డాను. మీ నాన్నగారికి ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేకపోయాను. అందరు ఆడపిల్లల్లా నేను కోరుకోవడం తప్ప, కానీ వేణు నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుందామంటే నాటకాలు సినిమాలు అంటున్నాడు. వీటి వల్ల లైఫ్లో చాలా మిస్ అవుతాయన్నా వినడం లేదు. నేనేం చేయాలి? నాన్న మాటలకు అంగీకరించినా, లేకుంటే వేణు కోసం వెయిట్ చేయనా? నేను ఇప్పుడు ఏం చేయాలి? దీప్తి, నేనే. రేపు వస్తున్నావు కదా? వస్తున్నావా రావట్లేదా? రావట్లేదు. అదే ఎందుకని? రేపు నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను. సరే, నీ ఇష్టం. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. గుడ్ నైట్. థ్యాంక్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగ్నివర్షం అగ్నివర్షం అగ్నివర్షం. నేను చాలా ఆలోచించుకున్నాను. ఎందుకు ఇలా పిచ్చిగా బ్రతుకుతున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను నాన్నలా విజ్ఞానిని కాలేను, అన్నేలా మహాయజ్ఞానికి అధ్వర్యుని కాలేను, యవకృతులా తపస్సుని కాలేను. ఏంటి అలా ఉన్నావు? అదేమీ లేదు. నేను ఇప్పుడే పితృకార్యం పూర్తి చేసుకుని వచ్చాను. నేను విన్నాను, అరిష్టాలు వస్తే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. అంతా దేవుడి సంకల్పం. వర్షం వర్షం వస్తుంది నిత్తిలి, వర్షం వస్తుంది నిత్తిలి. నువ్వెక్కడున్నావు నిత్తిలి? వర్షం నిత్తిలి, నువ్వెక్కడున్నావు నిత్తిలి? నిత్తిలి. ఇంద్రుని వరముతో ఇప్పటి వరకు మా విద్యార్థులు ప్రదర్శించిన అగ్నివర్షం నాటకం చూశారు. ఇందులోని కళాకారుల్ని పరిచయం చేస్తాను. పరావసు శ్రీనివాసరావు, అరావసు బుచ్చిబాబు, యవక్రీతి పాండు, రాజు వేణుగోపాలాచారి, నాటక దర్శకుడు వేణు. అగ్నివర్షం అగ్నివర్షం అగ్నివర్షం. నానా నానా, ఏంట్రా ఇది? సిటీకి వచ్చి నాటకాలు ఆడడం ఏంటి? నువ్వు నాటకాలు రాయడం అని తెలిస్తే పిల్లనే పడిస్తాడు. పెళ్ళెలా జరుగుతుందిరా? అది కాదు నాన్న, నాటకం అంటే నాకు ప్రాణం నాన్న. ఇంతవరకు చెప్పింది చాలు. బుద్ధిగా వచ్చి మన బిజినెస్ చూసుకో. నేను చెప్పేది విన్నా. నే చెప్పాల్సిందేదో చెప్పాను, ఆ తర్వాత నీ కర్మ అనుభవించు. పదరా. చాలా బాగుందిరా. థ్యాంక్స్ రా. ఎక్సలెంట్ రా మామ. మామా, మన రాజుగారు లేడు, జిఎంఆర్ కంపెనీలో జూనియర్ అకౌంటెంట్గా జాబ్ వచ్చింది. అలాగా? ప్రకాష్ గారు రేపు యుఎస్ వెళ్తున్నాడు. మన బ్యాచ్లో అందరూ సెటిల్ అయ్యారా, నువ్వు తప్ప. నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, ఒక్కసారి ఆలోచించు. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ది బెస్ట్ రా. ప్లే చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. దీప్తి నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వు నాటకాలు రాయడం అని తెలిస్తే పిల్లనే పడిస్తాడు. నాన్నేమో ఈ నాటకాలు తిండి పెట్టవరా అంటున్నాడు. మన బ్యాచ్లో అందరూ సెటిల్ అయ్యారా, నువ్వు తప్ప. నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, ఒక్కసారి ఆలోచించు. ఫ్రెండ్స్ అయితే రాంగ్ స్టెప్ వేసేవరా అంటున్నారు. ప్లే చాలా బాగుంది. వేణుని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. చివరికి ప్రేమించిన నేను కూడా
ఇంతకీ నేను నిజంగానే రాంగ్ స్టెప్ వేసానా? నా లక్ష్యాన్ని అసలు ఎవరూ గుర్తించడం లేదు. ఇంతమందిని బాధ పెడుతూ నేను ఎన్నుకున్న మార్గం తప్ప. హాయ్ రా మామ. సారీ రా, రాలేకపోయాను. అర్జెంటుగా పని పడిందిరా. ప్లే ఎలా జరిగింది? అమ్మ నాన్న రాలేదా? దీప్తి రాలేదా? చెప్పరా ఏమైంది అసలు? నువ్వు ఎప్పుడు నాకు ఇలా కనిపించలేదే. చెప్పరా ఏమైందో, ఏం జరిగిందో చెప్పు. మాలాంటి వాళ్లకు ఇల్లు ఉద్యోగమేరా ప్రపంచం. కానీ మీలాంటి కళాకారులకు ఈ ప్రపంచమే ఒక ఇల్లు లాంటిదిరా. ప్రజలలో ఎటువంటి చైతన్యం రావాలన్నా అది మీ ఒక కళాకారుల వల్లే సాధ్యమవుతుందిరా. ఒరేయ్, ఈరోజు నీ వెనకాల ఎవరూ లేరని ఫీల్ అవ్వకురా. కానీ ఏదో ఒకరోజు నీవు నీ విజయాన్ని సాధించిన వెంబడే అందరూ నీకోసం పరిగెత్తుకుంటూ వస్తారా. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వేణుకు తోడుగా ఉంటా. అవును, నీవు నీ విజయం కోసం ప్రయత్నించు. నీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయరా. థ్యాంక్స్ రా మామ. నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడవేరా. విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయరా. తప్పకుండా రా. ఓకే బాయ్ రా. ఆల్ ది బెస్ట్. I hope you reach your goal.